బ్రహ్మ కదా, మీకు కనుక 4 తలకాయలు ఉంటే 4 దిక్కులమే హాస్యం. నిజంగా ప్రపంచం మొత్తం హాస్యాన్ని ఆనందించగలుగుతుంది అనుకున్నాను. నేను అక్కడ చతుర్ముఖ పారాయణం అంటే పేకాటం, చతుర్ముఖ బ్రహ్మ, అది పేకాట, ఇది జోకాట. రండి జల్లి గారు, ఎనీవే ఇట్ ఇస్ ఫన్నీవే. మీ ముందు నిలబడి అడగాలంటే కొంచెం భయంగా ఉంది. నిలబడి అడగవచ్చు, నిలబెట్టి అడగవచ్చు. మరి చాలా మంది స్పీచ్ ఇస్ సిల్వర్ అంటారు. స్పీచ్ ఇస్ సిల్వర్, సైలెన్స్ ఇస్ గోల్డ్ అంటారు. అవును, బంగారం చాలా విలువ ఉంటాయి కదా. అవును. ఆ సైలెన్స్ వదిలేసి మీరు స్పీచ్ మొదలెట్టారండి. ఆ సైలెన్స్ వదిలేసి ఓల్డ్ అయినా ఈ ఓల్డ్ దగ్గర ఎందుకండి? ఎందుకంటే గోల్డ్ అనేది చాలా మంచిదే, కానీ ఏం తీసుకోవట్లేదు. ఒకసారి అడిగారు పూర్వకాలంలో, ఏమండి ప్రేమకు ఫోటోగ్రఫీకి ఏమైనా పోలిక ఉందా అని అడిగారు. అప్పుడు సుబ్రహ్మణ్య గారు కనపడ్డాడు, చెప్పారు ప్రేమ ఫోటోగ్రఫీ 2 ఒకటే, 2 డార్క్ రూమ్ లో డెవలప్ అవుతాయని. అందువల్ల ఈ వయసులో మీరు గోల్డ్ లెక్క పెట్టుకుంటారు ఏంటంటే, గోల్డ్ లెక్క పెట్టుకోవాల్సిన వయసు ఇది. మీరు గోల్డ్ లెక్క పెట్టుకుంటున్నారు అంటే మా చెల్లికి కావాలి పెళ్లి మళ్ళీ ఆదేమో జేబు దొరుకుతుంది. మొగుడే తడవాలి, జామ దొరుకుతావాలి. ఈ రోజు జామ దొరకడం. అందువల్ల ఈ ఆర్థిక మాన్యంలో జామ దొరుకుతుంటే చాలా దాని ముందు ఒక గొప్ప విషయం చెబుతున్నాను. వారు ఆర్షధర్మ పరాయణలు నాకు ఒక్కటే అర్థం కాదు, తర్వాత వారిని కలుపుకుంటాను. బిచ్చగాడు ధర్మం ధర్మం అని ఉంటారు. మనం వాళ్ళు డబ్బులు ఏదో ధర్మం మనకు వచ్చేస్తుంది. డబ్బున్న వాళ్ళు ఎప్పుడు అధర్మం అక్రమం అంటుంటారు. అక్కగా డబ్బులు ఆదాయం, అక్రమంగా డబ్బులు సంపాదించుకోవడం ఎందుకు, ధర్మం చేయడం ఎందుకు? ఈ ధర్మం చేయడానికి కారకులు కూడా వాళ్లే. అందువల్ల మనం ఈ ధర్మంగా మనం జీవించాలని కోరుకుంటున్నాం. చెరుకు గడ నుంచే కదా పంచదార బెల్లం తయారవుతుంది. మూల పదార్థం చెరుకు గడ. జాగ్రత్త వినండి, బాంబు వేస్తున్నాడు మా కర్మ. చెరుకు గడ నుంచే మిమ్మల్ని ఎవరు అడిగారా? అడగదేమిటి? ఏం లేదు, షుగర్ కొంతమందికి ఉంటుంది, కొంతమందికి ఉండదు. అది బెల్లం మాత్రం. మరి బట్టలు ఉంటే చాలా తెలివితేటలు అంటారు కదా. మిలీనియం 2000లో నిర్విరామ సంఖ్యాశాస్త్ర అవధానం కూడా జరిగింది. శంకరనారాయణ గారు ఉన్నారు, వెనకాల చుట్టప్ప గారు ఆర్గనైజర్, ఈనాడు వెంకటేశ్వర రెడ్డి గారు ఆ రోజు ముఖ్య అతిథిగా వచ్చారు. ఆ రోజు అది ఒక రెండవ కారణం వెంకటేశ్వర రెడ్డి గారు చెప్పండి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వారిని పిలిచాము. నన్ను మొట్టమొదటి ప్రోత్సహించింది వారే, ఎందుకంటే నిజమైన సన్మానం చేశారు. నేను కవితా ప్రసాద్ గారి అవధానానికి అపరిస్థ ప్రసంగం పృచ్ఛకులుగా ఉన్నప్పుడు 94లో వారు గెస్ట్ గా వచ్చారు. వారు కింద కూర్చున్నారు, బాబు వచ్చారు వేదిక మీదకి. ఆయన అన్నారు ఒకే మాట, ఎవరా శంకరనారాయణ కొడతామనిపించింది ముందు, ఆ తర్వాత ఆయన ప్రశ్నలు పెట్టుకుంటుంటే నాకు చాలా సంతోషం కలిగింది అన్నారు. అప్పటి నుంచి వారు అపేక్ష చూపిస్తున్నారు. అది నిజమైన సన్మానంగా భావించి వారిని గురువుగా భావిస్తున్నారు. వారు ఇప్పుడు జస్టిస్ హైకోర్టులో జస్టిస్ గా చేశారు. ఆ తర్వాత ఢిల్లీలో ఒక అసైన్మెంట్ ట్రిబ్యునల్ జడ్జిగా ఉన్నారు. ఇప్పుడు అత్యంత కీలకమైన భూ ఆక్రమణల నిరోధక చట్టం జడ్జిగా ఉన్నారు వారు. వారిని మీ కర్తాల స్థానంలో. తర్వాత రెండవ అవకాశం ఇదే వేదిక మీద శంకరనారాయణ గారు వెనుక బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ కోసం 24 గంటలు హాస్యావధానం చేశారు. 24 గంటలు మొదటి 12 గంటలు సాయంత్రం 6, 7, 8, 9, 10 వరకు పర్వాలేదు. కానీ మీరు ఆలోచించండి, అర్ధరాత్రి 12 గంటల నుంచి తెల్లవారుజాము 6 వరకు కూడా చాలా మంది ఇక్కడ ఉన్నారు. అది ప్రాక్టికల్ గా ఆలోచన చూశారు. అది ఒకసారి ఒక అభినందన నిర్మాణం కోరుతున్నాను. తెలుసుకుగా ఉన్నాను. వారి గొప్పతనం